నారాయణపేట జిల్లా మాగ్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమించడంతో మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇక ఉడికి ఉడకని అన్నం వల్ల నాణ్యత లేని కోడిగుడ్ల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కారణాలేంటో దర్యాప్తు చేసి బాధ్యులెవరో నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మాగ్నూర్లో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, లక్ష్మీదుర్గ మాగనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా కుళ్ళిపోయిన గుడ్లు ఒక 20 వరకు కుళ్ళిపోయిన గుడ్లు అందులో అంటే మొత్తం 425 మందిలో మీకు 20-30 గుడ్లు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న గుడ్లను తినడం వల్ల ఇది జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం 17 మంది విద్యార్థులు మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరూ పూర్తిగా అంటే అస్వస్థత నుంచి బయటకు వచ్చారని ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఏదైతే వామిటింగ్ సెన్సేషన్ ఉందో అది కూడా తగ్గుతుందని చెప్పి డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతానికి వారందరి ఆరోగ్యం స్టేబుల్ గా ఉందన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కూడా సీరియస్ గా ఉన్నారు. రేపు పూర్తి విచారణ చేసి తగిన అంటే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. లక్ష్మీదుర్గ. ఓకే బసవరాజ్, థ్యాంక్ యూ.